హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో స్కిప్ చేయడం వల్ల బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. సో కంప్లీట్ ప్రైజెక్షన్ కన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకండి. సో అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజెక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డర్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో CAN6 బేసిక్స్ నుంచి CAN6 రీడింగ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క CAN6తో మీరు ప్రైజెక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజెక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజెక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. USD INR OTCలో సో ఇక్కడ ఓవరాల్గా డైరెక్షన్ వచ్చేసి చూడండి. సో చెప్తాను కదా, సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రక్చర్ యొక్క స్టోరీని అండ్ CAN6 సైకాలజీలో ఉన్న స్టోరీని మీరు ప్రాపర్గా రీచ్ చేయడం వల్ల మీకు ఒక కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. సో మీరు డెఫినెట్లీగా అంటే చెప్తాను కదా, ఇండికేటర్స్ అని సపోర్ట్ రెసిస్టెన్స్ అని కాకుండా ఇక్కడ అంటే మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క స్టోరీయే మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో అది స్ట్రక్చర్ వైజ్గా అండ్ CAN6 సైకాలజీ వైజ్గా మీరు ఎనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ మార్కెట్, అంటే ఒకే కైండ్ ఆఫ్ రేంజ్లో మార్కెట్ సైడ్ వేస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. సో అందుకోసమే స్కిప్ చేస్తాను. సో డెఫినెట్లీగా అంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో ముఖ్యంగా అంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉన్న ప్రైజెక్షన్ కన్ఫర్మేషన్ మరొక స్ట్రక్చర్లో మనకి వర్క్ అవ్వదు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే సెల్లర్స్ని మనకు స్ట్రక్చర్ వైజ్గా అండ్ CAN6 సైకాలజీ వైజ్గా, అంటే CAN6 సైకాలజీలో బయర్స్ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ని మీరు ప్రాపర్గా మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాగే CAN6 సైకాలజీని దానికి మీరు ఏదైతే కంబైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. సో లెవెల్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. సో ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉండదు. సో ఓన్లీ లెవెల్ కన్ఫర్మేషన్ అనేది 10% మాత్రమే మీకు యాక్యురసీ అనేది. సో డెఫినెట్లీగా మీరు పూర్తిగా అంటే ఇక్కడ స్ట్రక్చర్లో చూడండి, ఇక్కడ ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు, స్టోరీని రీచ్ చేయాలి. సో స్టోరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్క CAN6కి ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఒక ఇండికేషన్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అది విత్ స్ట్రక్చర్ అన్నమాట. సో స్ట్రక్చర్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, సో స్ట్రక్చర్లో ఏ విధమైన ప్రైజెక్షన్ ఉంది, సో ఎవరి కంట్రోల్ ఉంది మార్కెట్, సో ఇవన్నిటిని మీరు కంబైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మేజర్గా మనకి ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్ కనబడ్డా కూడా ఇక్కడ ఈవెన్ సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేసిన హిస్టరీలో వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేసిన, మళ్ళీ అగైన్ బయర్స్ ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేశారు. తర్వాత సెల్లర్స్ వీక్ అయ్యారు. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ ఇక్కడ చూడొచ్చు, ఇది మనం కంప్లీట్ వీక్నెస్ అనుకుంటాం, బట్ ఇది వీక్నెస్ కాదు, ఇది కూడా స్ట్రెంత్. అంటే హిస్టరీలో సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది పూర్తిగా లాస్ అవ్వలేదు. సో వాళ్ళు ఎనీటైం మనకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మళ్ళీ మనకి రీఎంటర్ అయ్యే మార్కెట్లో కావడానికి ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తారు మార్కెట్లో. సో ఇదే ఇండికేషన్ ఇంకొక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో మనకు సేమ్ కన్ఫర్మేషన్గా తీసుకోవడానికి అది వర్క్ అవ్వదు. ఎందుకంటే డిఫరెంట్ స్ట్రక్చర్లో మీరు ఒకే కైండ్ ఆఫ్ CAN6 ప్యాటర్న్ అనేది మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తుంది. సో ఇది చాలామందికి తెలియదు. సో అందుకోసమే చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్ అన్నమాట. సో డెఫినెట్లీగా మీరు ఇండికేటర్ అనేది అసలు మార్కెట్ అనేది జస్ట్ బిగినర్స్ కోసమే. అంటే బిగినర్స్కి జస్ట్ మార్కెట్ యొక్క డైరెక్షన్ని చూడడానికి మాత్రమే ఇండికేటర్ అన్నమాట. అంటే పూర్తి నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇండికేటర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అందుకోసమే మీరు పూర్తి ఇండికేషన్ లేకపోతే ఏదైతే మనకు కన్ఫర్మేషన్స్ వైజ్గా కానివ్వండి, లేకపోతే ఒక మార్కెట్ అనాలిసిస్ వైజ్గా కానివ్వండి, ఇండికేటర్స్ని వదిలేసి మీరు కంప్లీట్ ప్రైజెక్షన్ మీద ఫోకస్ చేయండి. సో ప్రైజెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ చూడొచ్చు ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేసింది, తర్వాత చూడొచ్చు ఈ CAN6లో పూర్తి సెల్లర్స్ యొక్క కన్ఫర్మేషన్, అంటే సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే డెఫినెట్లీగా మార్కెట్ ఇక్కడ ఒక హై అనేది క్రియేట్ చేసింది కదా. సో కంప్లీట్గా ఈ యొక్క హైని కంప్లీట్గా గ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బయర్స్ చూడొచ్చు మనకి
స్ట్రాంగ్గా ఇండికేషన్ ఇస్తున్నారు. సో ఇది చాలామంది ఇది వీక్నెస్ అనుకుంటారు, బట్ ఇది సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ కూడా కనిపిస్తుంది. సో కంప్లీట్గా ఈ యొక్క సెల్లర్స్ యొక్క ప్రెజర్ ఎక్కడి నుంచో అయితే వచ్చిందో, సో ఆ ప్రెజర్ని కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో దానికి కావాల్సిన ప్రైజ్ యాక్షన్ మనకి ఇక్కడే దొరికింది. సో ఇక్కడే దొరికింది మనకు కావాల్సిన ఏదైతే ప్రైజ్ యాక్షన్, అంటే మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క ప్రెజర్, అంటే బయర్స్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ ఒక స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు. సో వాళ్ళు కంప్లీట్గా ఈ యొక్క హైని కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత రీట్రేస్మెంట్ చేయడానికి వాళ్ళు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను మల్టిపుల్గా ట్రేడ్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రాఫిట్లో బుక్ అయిపోయాయి అన్నమాట. సో ఈ విధంగా అంటే ప్రాపర్గా స్టోరీని రీచ్ చేయండి. సో ఒక దగ్గర మనకి సపోర్ట్ రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, బట్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. సో దీని తర్వాత మీరు ఏం చేస్తారు, సెల్ ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ బయర్స్ కంప్లీట్గా ఫిల్ చేశారు దాన్ని. సో కంప్లీట్గా ఆ టార్గెట్ని ఫిల్ చేశారన్నమాట. అంటే మీరు ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ని స్టెప్ బై స్టెప్ ఎనాలిసిస్ నేర్చుకుంటే కనుక అంటే మీరు కోర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి లింక్ అయి ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మీరు ఆ మల్టిపుల్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు ఈ రకమైన ఎనాలిసిస్, అంటే ఈ రకమైన రీడింగ్ అనేది చేయగలుగుతారు. అంటే డెఫినెట్లీగా అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది బేసిక్ మాత్రమే యూజ్ చేయండి. అంటే బేసిక్గా జస్ట్ లెవెల్స్ అనేది మనకు ఒక టార్గెట్ వైజ్గా యూజ్ అవుతాయి అంతే. సో దాన్ని మీరు ఫస్ట్ డ్రా చేసుకోండి. తర్వాత టార్గెట్స్ అన్నమాట. సో టార్గెట్స్ తర్వాత స్ట్రక్చర్ వైజ్గా, క్యాండిల్స్టిక్ సైకాలజీ వైజ్గా మనకి ప్రైజ్ యాక్షన్లో బయర్స్ ఎక్స్ సెల్లర్స్ యొక్క స్టోరీని మీరు రీడ్ చేయడం రావాలి. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో మార్కెట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాపర్ ఇండికేషన్ని మీరు రీడ్ చేయగలుగుతారో, సో డెఫినెట్లీగా మీకు ఒక యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో అంతవరకు మీరు మార్కెట్ కండిషన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్ యొక్క ప్రతి ఒక్క కండిషన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితేనే మీకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు రీచ్ చేయగలిగే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది మీకు. సో అందుకోసమే ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ విత్ లెర్నింగ్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే టార్గెట్ని మార్కెట్ హిట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క కంప్లీట్ ఒక డిమాండ్ జోన్లో కన్సిడర్ చేసుకుంటే మళ్ళీ బయర్స్ ఏమంటే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్లో. అంటే వాళ్ళని వీక్ చేసి సెల్లర్స్ ఎంటర్ ఇవ్వడానికి ట్రై చేసినా కూడా మళ్ళీ అగైన్ బయర్సే వాళ్ళ యొక్క స్ట్రెంత్ని ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత వచ్చిన ఈ యొక్క సెల్లర్స్లో బయింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తుంది. అంటే సెల్లర్స్ని ఒక వీక్నెస్గా షో చేయడం జరిగింది ఇక్కడ. సో సెల్లర్స్ వీక్నెస్ షో చేసిన తర్వాత మళ్ళీ బయర్స్ అగైన్ కంటిన్యూ అవుతున్నారు అనమాట. సో ఈ విధంగా అంటే ఒక కన్ఫర్మేషన్ కోసం మనము స్ట్రక్చర్ వైజ్గా, సైకాలజీ వైజ్గా ఇంత స్టోరీని రీడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రీడ్ చేయడం అనేది డెఫినెట్లీగా మీరు ప్రాక్టీస్లో, అంటే లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్లో మాత్రమే మీరు దాన్ని గెయిన్ చేయగలుగుతారు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకు డెఫినెట్లీగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ రీట్రేస్మెంట్లో డెఫినెట్లీగా మార్కెట్ ఒక వీక్నెస్ అనేది షో చేసింది. తర్వాత మళ్ళీ బయర్స్ కంటిన్యూ ఇండికేషన్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ఈ యొక్క ఏదైతే సప్లై జోన్ ఉందో ఆ సప్లై జోనే టార్గెట్గా ఉంటుందన్నమాట. అంటే అదే కంప్లీట్ 100% టార్గెట్ అని చెప్పేసి మనము మార్కెట్లో చెప్పలేము. ఎందుకంటే నథింగ్ ఈజ్ 100% హియర్ అన్నమాట. ఎందుకంటే చెప్తాను కదా, నేను ప్రతి వీడియోలో చెప్తాను. సో నథింగ్ ఈజ్ 100%, ఒక హై ప్రొబాబిలిటీ. సో హై ప్రొబాబిలిటీ మీకు మీరు గెయిన్ చేయాలనుకుంటే ఆ హై ప్రొబాబిలిటీయే మీ యొక్క యాక్యురసీ అన్నమాట. సో ఇక్కడ నేను ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ని రీచ్ చేశాను. సో తర్వాత ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో తర్వాత మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఇక్కడున్న ఈ యొక్క హైని రీటెస్ట్ చేసి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే సెల్లర్స్ కనుక వాళ్ళ యొక్క స్ట్రెంత్ని స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తే మళ్ళీ ఈ మూమెంటం మనకి ఏదైతే ప్రీవియస్గా ఈ యొక్క ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు మనకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ప్రాబబిలిటీ మాత్రమే, 100% ఏది కాదు. బట్ నో ప్రాబ్లం, ఈ యొక్క లాస్ని మనం రికవరీ చేద్దాం. మార్కెట్లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నేను ప్రాపర్గా రీడ్ చేస్తాను. సో ప్రతి కండిషన్ని ప్రాపర్గా రీడ్ చేసి నేను ఆ యొక్క లాస్ని రికవరీ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ అగైన్ ఏదైనా కంప్లీట్ ఒక కండిషన్ దొరికినప్పుడు మనం ఆ యొక్క స్టోరీని రీడ్ చేయాలి. సో స్టోరీని రీడ్ చేసి డెఫినెట్గా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాలి. సో వితౌట్ కన్ఫర్మేషన్ అనేది ట్రేడ్ అనేది మనము ఎంట్రీ చేయలేము. సో అట్లాగే ముఖ్యంగా ఎవరైతే అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి మీరు ఎవరిని నమ్మొద్దు. సో అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి మల్టిపుల్గా మెసేజ్ చేస్తారు. బట్ మీరు ఎన్ని షార్ట్ కట్స్ వెతికినా కానివ్వండి, సో మీకు ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి దాంట్లో ఒక కన్సిస్టెంట్ యాక్యురసీ అనేది గెయిన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్లో కానివ్వండి, ట్రేడింగ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో దాంట్లో మీరు ప్రాఫిట్స్ చూడాలంటే డెఫినెట్లీగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం. మీరు హెల్ప్ అని చెప్పేసి షార్ట్ కట్స్ వెతకద్దు. సో మీకు హెల్ప్ ఎవరు దీంట్లో చేయలేరు. సో ఒకటి మాత్రం అంటే సబ్జెక్ట్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో దాని తర్వాత మీరు అది నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసి ఒక కైండ్ ఆఫ్ హోంవర్క్ చేసి దాంట్లో ఒక యాక్యురసీని గెయిన్ చేయాల్సిన ఒక కైండ్ ఆఫ్
వర్క్ అనేది మీరే చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో హెల్ప్ అని చెప్పేసి ఎవరు చేయరు. సో డెఫినెట్లీగా మీరు ఒకటి ఏంటంటే అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి ఎవరిని నమ్మొద్దు. సో వాళ్ళకి మనీ షేర్ చేయడం వల్ల డైరెక్ట్ వాళ్ళు మీ యొక్క నెంబర్స్ని బ్లాక్ చేసి కంప్లీట్గా చేసి, అంటే ప్రతి ఒక్క కైండ్ ఆఫ్ ట్రేడింగ్లో ఈ యొక్క కైండ్ ఆఫ్ అకౌంట్ హ్యాండ్లింగ్స్ అనేది ఉంటాయి. సో జెన్యూన్స్ అని చెప్పేసి మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. ఒకవేళ జెన్యూన్స్ ఉన్నా కూడా దాంట్లో ఎవరు జెన్యూన్ అని చెప్పేసి మీరు చెప్పలేరు కదా. సో ఇక్కడ చూడొచ్చు మనకు కన్ఫర్మేషన్ దొరికింది. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా మార్కెట్ చూడొచ్చు డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది, అంటే సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది కనిపిస్తుంది, వాళ్ళ యొక్క సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో ఓవరాల్గా స్ట్రక్చర్ వైజ్గా కూడా సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది మార్కెట్. సో ఇక్కడికి వచ్చేసరికి బయర్స్లో ఒక స్ట్రెంత్ అనేది, అంటే సెల్లర్స్ వీక్నెస్ షో చేసిన తర్వాత బయర్స్ వాళ్ళ యొక్క కంటిన్యూషన్ సైన్ ఇండికేట్ చేశారు. సో ఎప్పుడైతే ఈ యొక్క హై చూడొచ్చు మనకు ప్రీవియస్గా, అంటే మార్కెట్ లెఫ్ట్ లెగ్లో ఈ యొక్క హై ఏదైతే ఉందో జనరల్గా రెసిస్టెన్స్ ఉంది కదా. సో ఈ యొక్క రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ అక్కడ ఛాన్స్ ఇవ్వకుండా సెల్లర్సే వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఇండికేట్ చేశారు. ఎందుకు అంటే ఈ యొక్క ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఏదైతే ఉందో అక్కడి వరకు మార్కెట్ యొక్క టార్గెట్ ఉంటుంది. ఎప్పుడైతే సెల్లర్స్ ఇక్కడ కూడా మనకి మంచి స్ట్రెంత్ అనేది చూపెట్టినప్పుడు, ఒకవేళ కనుక ఈ క్యాండిల్ సెల్లర్స్ వీక్నెస్ అనేది షో చేస్తే మళ్ళీ బయర్స్ ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాబబిలిటీ మాత్రమే, నథింగ్ ఈజ్ 100% అనమాట. సో ప్రాబబిలిటీ దాన్ని ప్రాపర్గా మనం రీచ్ చేయగలగాలి. అదే మనకు బెస్ట్ యాక్యురసీ అనేది ఇస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు నేను మల్టిపుల్గా ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి నేను ఇక్కడ ఒక ట్రేడ్ అనేది 2 ట్రేడ్స్ అనేది ఓపెన్ చేశాను అనమాట. సో మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో సిచ్యువేషన్ని డెఫినెట్గా మీరు రీడ్ చేయాల్సిందే. సో మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఒక్కొక్క జోన్ దగ్గర కావచ్చు, ఒక్కొక్క కైండ్ ఆఫ్ లెవెల్ దగ్గర కావచ్చు, ఒక కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ మీరు ప్రాపర్గా మీరు అనుకోవడం వేరు, రీడ్ చేయడం వేరు అన్నమాట. అంటే ప్రిడిక్షన్ అనేది వర్క్ అవ్వదు మార్కెట్లో. ముఖ్యంగా ప్రిడిక్షన్ అనేది అసలుకే వర్క్ అవ్వదు. చాలామంది ప్రిడిక్షన్ చేస్తారు, అంటే ఇక్కడ ఇది జరుగుతుంది, సో ఇక్కడ ఈ రిజెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ వస్తుంది, లేకపోతే అక్కడ నుంచి బయర్స్ ఎంట్రీ ఇస్తారు, సెల్లర్స్ ఎంట్రీ ఇస్తారు. ఈ కన్ఫర్మేషన్ అనుకోవడం కాదు. అక్కడ మీరు డెఫినెట్లీగా ఈ స్టోరీని, అంటే ఈ ప్రైజెక్షన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్టయితే స్ట్రక్చర్ వైజ్గా కావచ్చు, లేకపోతే క్యాండిల్ సైకాలజీ వైజ్గా వాటిని కంబైన్ చేసి మీరు ఈ యొక్క కైండ్ ఆఫ్ స్టోరీని రీచ్ చేయాలి. ఎందుకంటే మార్కెట్లో ఉండేది ఇద్దరు బయర్స్ అండ్ సెల్లర్స్, అంతకుమించి వేరే ఏమి ఉండదు అక్కడ. బట్ ఏంటంటే మనకి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ వేస్ స్ట్రక్చర్, దాన్ని అవాయిడ్ చేయాలి. మనకి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ మాత్రమే. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఈ యొక్క ప్రీవియస్ లో అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ కోసం మాత్రమే మళ్ళీ బయర్ ఎంట్రీ జరిగిందన్నమాట. ఒకవేళ ఇక్కడ నేను మార్జిన్ సేఫ్టీ ఎంట్రీ అయితే కనుక డెఫినెట్లీగా అది ట్రేడ్ ప్రాఫిట్లో బుక్ అయిపోయేది. బట్ ఇక్కడ చూడొచ్చు బయర్స్ రీటెస్ట్లో సెల్లింగ్ ప్రెజర్ అనే కనిపిస్తుంది. సో హిస్టరీలో కూడా చూడొచ్చు క్లియర్ కట్గా, హిస్టరీలో మార్కెట్లో సెల్లర్స్ ఏమాత్రం మనకి స్ట్రెంత్ అనేది లాస్ అవ్వడం లేదు. సో ఇక్కడ ప్రెజర్ కూడా ఇస్తున్నారు. సో అట్లాగే రీటెస్ట్ కూడా జరిగింది. సో మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ మల్టిపుల్గా ఏంటి తీసుకున్నాను, ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి. సో ఈ విధంగా అన్నమాట. సో డెఫినెట్లీగా స్టోరీని రీడ్ చేయండి. స్టోరీని రీడ్ చేస్తే మీకు డెఫినెట్లీ యాక్యురసీ అనేది ఉంటుంది. సో వితౌట్ స్టోరీ రీడింగ్, సో వితౌట్ ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్, మీరు జస్ట్ లెవెల్స్ని ఇండికేటర్స్ని యూజ్ చేస్తే చెప్తున్నాను కదా, పూర్తిగా మీ క్యాపిటల్ అంతా లాస్ అవుతారు. సో ఏ మార్కెట్ అయినా కావండి, మీరు ఫోరెక్స్ చేయండి. సో బైనరీలో చేసేది మీరు ఫోరెక్స్ మార్కెటే. సో అట్లాగే స్టాక్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, సో ఎనీథింగ్ కమోడిటీ కావచ్చు, ఏ మార్కెట్లో అయినా కూడా. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే మీరు కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయడమే. సో మార్కెట్లో సో ఇక్కడ చూడొచ్చు మనకు ప్రతి ఒక్క మార్కెట్లో ఈ కైండ్ ఆఫ్ డాటా ఏదైతే ఉంటుందో ఆ డాటాని రీడ్ చేయడమే మనకు ఇక్కడ ఎనాలిసిస్ అన్నమాట. సో ప్రిడిక్షన్ వేరు, ఎనాలిసిస్ వేరు. సో దీన్ని మనము మల్టిపుల్ కాన్సెప్ట్స్తో ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో టెక్నికల్ ఎనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఓన్లీ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది టెక్నికల్ ఎనాలిసిస్లో వెరీ బేసిక్ థింగ్ అన్నమాట, వెరీ బేసిక్ ఎనాలిసిస్ కాన్సెప్ట్. సో ఇండికేటర్ అయితే కంప్లీట్గా అది అసలు వర్క్ అవ్వవు. సో చాలామందికి తెలుసు అది, సో లాస్ అయిన వాళ్ళకి ముఖ్యంగా. సో అందుకోసమే ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ని మీరు స్టెప్ బై స్టెప్ ఒకదానికొకటి కంబైన్ చేస్తూ, అంటే క్యాండిల్స్ బేసిక్స్ నుంచి ప్రతి అండ్ మనకి సప్లై అండ్ డిమాండ్ వరకు, సో పూర్తి బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అలాగే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది కోర్సు. సో మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.